నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. టుడే వచ్చేసి రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ ఇచ్చే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది మా వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే నా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. రైతు భరోసా మీద అప్డేట్ ఇస్తున్నాను, దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి అందరూ. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మ్యాటర్ ఇది. సీఎం రేవంత్ రెడ్డి గారు 7 ఎకరాల 5 ఎకరాల నుంచి 7 ఎకరాల వరకట, 7 ఎకరాల వరకు రైతు భరోసా. ఏంటిది ఇది? ఇంతకుముందు ఏం చెప్పారు? 5 ఎకరాల వరకు ఇస్తామని మొన్న అన్నారు. అంతకుముందు 10 ఎకరాల మీ లోపల ఉన్నారు అంతకుముందు అన్నారు. మరి నిన్నేమి ఇచ్చారు? 5 నుంచి 7. అది కూడా సాగు చేసే, ఎవరైతే సాగు చేస్తారో భూమి వాళ్ళకి, ఎవరైతే యాసంగి సీజన్ కదా, యాసంగిలో ఎవరైతే పంట మన పొలం పండిస్తామో వారికే రైతు బంధు అట. మరి ఇక 2 ఎకరాలలో 3 ఎకరాలలో అందరికీ ఎత్తామంటివి. మరి నీళ్ళు ఎత్తారు, నీళ్ళలోనే వేయరు. అలా పరిస్థితి ఏందయ్యా? దాని మీద కూడా మీరు అప్డేట్ ఇవ్వాలి కదా సార్. జరా ఎవరైతే మొత్తం ఉన్నారో భూమి, దాని మీద అందరికీ 10 ఎకరాల వరకు అందరికి లిమిట్ ఇవ్వాలి రైతు భరోసా. దాని మీద మీకు క్లారిటీ రావాలంటే వీడియో దయచేసి, మరి కౌరవతకు కూడా రైతు బంధు ఇస్తాడా ఇయ్యడా, సాగు చేసే వారికి ఇస్తాడా, ఎంతమందికి ఇస్తాడో ఈ వీడియో లాస్ట్లో మొత్తం మ్యాటర్ అంతా వీడియోలో ఉంది. మనం వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. మనం లాస్ట్ కలుసుకుందాం. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే, తెల్ల రేషన్ కార్డు కూడా ఇప్పుడు సంక్రాంతికి ఇవ్వబోతున్నారట. ఈ రేషన్ కార్డులకు అది కూడా మంచిదే. అంటే చాలామందికి లగ్గమైన మస్తు మంది ఉన్నారు, 1 లక్షల మంది ఉన్నారు మన తెలంగాణలో. అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో రైతు బంధు మీద అప్డేట్ ఇస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ చూడండి దయచేసి ప్లీజ్. నమస్కారం దోస్తులు, ఇది రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్. రైతు భరోసా 5 ఎకరాల నుంచి 7 ఎకరాల వరకు. అయితే మన ప్రభుత్వం నిన్న అప్డేట్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా పాలించబోతున్న రైతు భరోసా ఫిష్ డీలింగ్ పెట్టబోతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన విషయం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా ఫిష్ డీలింగ్ పెట్టబోతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం శాసనసభ సమావేశాలు చర్చించి ప్రతిపక్షాల సలహా కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం సాయంలో రైతు బంధువుల ద్వారా అనేక అవకతవకలు, అక్రమాలు జరిగాయి. సాగు యోగ్యంగా సాగు చేసే భూమికి ఇస్తామని చెప్పారు. తెలంగాణలో గత ప్రభుత్వం సాయంలో అనేక అవకతవకలు జరిగాయి. సాగు చేసే భూమికి రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు రైతు బంధు వ్యక్తిగా పంచారు. దాంతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, 5 నుంచి 7 నుంచి 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టబోతుందట. ఇక మరి దీని మీద కౌలు రైతులకు అవుతుందో కౌలు రైతులకు చెప్తుందో, మరి కౌలు రైతులకు ఇస్తుందా అయ్యేదా, మనం లాస్ట్ వరకు చూద్దాం. లాస్ట్లో వెళ్తుంది మరి ఇచ్చేది మొత్తం. గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు అవకతవకలు జరిగాయి. సాగు చేసే భూములకు రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు. ఈ విషయం అధికారం రాగానే క్యాబినెట్ సబ్ ఏర్పాటు చేసింది. క్యాబినెట్ సభ సూచనలు శాసనసభ అందజేసింది. క్యాబినెట్ కమిటీ సూచనల మేరకు రైతు భరోసా పథకంలో అనేక మార్పులు చేస్తున్నారు. అయితే ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రైతులే ఉన్నందుకు రైతు భరోసా పథకాన్ని 5 లేదా 7.10 ఎకరాల లోపు మాత్రమే ఇవ్వాలని కమిటీ సభ్యుని సూచించింది. దీనితో ఏదో ఒకటి ఫైనల్ చేయనున్నారు. అయితే అదేవిధంగా ఉద్యోగులకు, ఎన్ఆర్ఎస్, ఎఫ్పిఎస్, జిల్లా స్థాయి అధికారులకు సైతం వ్యవసాయ భూములు ఉండడంతో వారికి కూడా గతంలో రైతు బంధు వేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అయితే ఈజాని కుల్ల చెప్తుంది. అయితే ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకాలు అయితే ఒక్కటి ఫైనల్ చేసింది.
విధి విధంగా ఉద్యోగస్తులు ఎన్ఎస్ స్థాయికి ఉండడంతో వారికి కూడా గతంలో రైతు బంధు వ్యవస్థను రాయి చేస్తుంది. అయితే కేబినెట్ ఇంకా ఈ స్కీమ్ ట్యాక్స్ చెల్లించే వారికి రైతు భరోసా రాబోదు. కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తున్న ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు ప్రస్తుత శాసనసభ సమావేశంలో రైతు భరోసా కీలకమైన ప్రకటన చేసిన అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పథకాన్ని ప్రారంభించే రైతుల ఖాతాల్లోకి ఒక విడత ఎకరానికి 7,500 చొప్పున జమ చేస్తున్నారు అంటే మరి చేయరా సంక్రాంతి కన్నా చూడాలి. ఈ మన చేనులన్నీ బీడిపోబట్టే ఏడు పోతాయో గంగలు పోతాము. జర సారు రైతు బంధు అయితే నువ్వు 5 ఎకరాల 7 ఎకరాల 10 ఎకరాల వరకు లోపు మాత్రమే ఇవ్వాలని కోఆపరేటివ్ మిషన్ చేసి, కానీ జల్దీ ఇస్తే ఇదే రైతు బంధు మీరు జల్దీ ఇవ్వగలిగితే ఈ రైతులు ఉన్నంత రైతులే జర బాగుపడతారు. అందుకు ప్రత్యేకంగా శాసనసభ సమావేశం రైతు భరోసా కీలకమైన ప్రకటన చేసింది. అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ గారు ప్రత్యక్షంగా ప్రారంభించి రైతు ఖాతాల్లోకి ఒక విడత ఎకరానికి చొప్పున జమ చేయనున్నారు. ఇక దోస్తులు మన అప్డేట్ చేయాలి ఇట్లుంది. మళ్ళీ దీంట్లో కౌలు రైతులకు దాని గురించి మాత్రం అప్డేట్ చేయలేదు. మరి సాగు చేసే భూములకి రైతు బంధు ఇస్తే కౌలు రైతులు ఎటు పోవాలి సారు? కౌలు రైతులు వాళ్ళు కూడా భూమి ఉండో లేకనో వేరే వాళ్ళది పట్టుకొని 2 ఎకరాల ఎకరం చేస్తే వాళ్ళకు రైతు బంధు ఎట్లా? ఆల్రెడీ పోతారు అలా భవిష్యత్తు ఎట్లా? వాళ్ళకు కుటుంబాల పరిస్థితి ఏంది? జర మీరు కూడా ఆలోచించి దీని మీద చర్చ చేసుకొని కౌలు రైతులకు కూడా రైతు బంధు చేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ. చూసారు కదా ఫ్రెండ్స్, మనం వీడియో లాస్ట్ వరకు ఇంట్లో మెయిన్ ఏంటంటే మనకి గమనించింది ఏంటంటే కౌలు రైతుల గురించి అప్డేట్ చేయలేదు సార్. కౌలు రైతులు మరి సారు ఇది మంచిగానే ఉంది. 5 ఎకరాలు 7 ఎకరాల వరకు ఇస్తామన్నారు. సాగు చేసే వారికి గుంటలకు గుట్టలకు ఇచ్చే బారు ఎవరైతే రైతులు స్వయంగా రైతులు పండిస్తున్నారో రైతు పంట పెట్టుబడి వాళ్ళకి ఇస్తామని మీరు అప్డేట్ ఇచ్చారు, మంచిదే. కానీ ఇంట్లో కూడా కొంతమంది గరీబులు సరిపడి ఉన్నారు, వాళ్ళకు కూడా జర చూడాలి కదా సారు. కౌలు తీసుకున్న రైతులు వాళ్ళ పరిస్థితి ఏంది? మెయిన్ ఎవరైతే గుంట భూమి కూడా లేరో వాళ్ళు, అంటే వాళ్ళకు కూడా భూమి లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే కౌలు తీసుకుంటారో వాళ్ళ మీద కూడా జర కన్నేయండి సార్. వాళ్ళకు కూడా జర దారి చూపించాలని మీకు నా ఛానల్ ద్వారా మెసేజ్ ఇస్తున్నాను. కౌలు రైతులకు కూడా వాళ్ళు కూడా పంట పండిస్తున్నారు, వాళ్ళకు కూడా దయచేసి రైతు బంధు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కొండలకు గుట్టలకు పుట్టలకు మేము ఇవ్వని అంటలే, ఇది వాస్తవం పిచ్చని మీరు చెప్పింది అని దయచేసి చెప్తున్నా. కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ వత్తండి.